సో రీసెంట్గా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు తను రాజీనామా చేయబోతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అట్ ద సేమ్ టైం మల్లాపురం అనే కేరళలో ఉన్న ఒక డిస్టిక్లో నిపా డెత్ కేస్ అయినట్టు మనకు గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈ వీడియోలో ఈ 2 టాపిక్స్ మీద మాట్లాడడం పాటు అట్ ద సేమ్ టైం ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తాం. ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి టోటల్ గ్లిమ్స్. సో మనం లెట్ us స్టార్ట్ ద టాపిక్. సో అసలు మనం ఎందుకు ఈ టాపిక్ని డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ టాపిక్, కేజ్రీవాల్ అనౌన్స్మెంట్ టు రిజైన్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ గెటింగ్ బెయిల్ ఇన్ ఎక్సైజ్ పాలసీ కేస్. సో మనకు ఈ రీజన్ వల్ల మనం ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. కేజ్రీవాల్ టు క్విట్ సీక్స్ ఎర్లీ పోల్స్. సో మనం ఏం చేయాలంటే, చీఫ్ మినిస్టర్ రిలేటెడ్ ఆర్టికల్ మనకు న్యూస్లో వచ్చింది కాబట్టి అసలు కాన్స్టిట్యూషన్లో చీఫ్ మినిస్టర్ రిలేటెడ్గా ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్కి ఏమన్నా సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయా, ఇంకా ఢిల్లీ రిలేటెడ్ ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా, మనకి టోటల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 6 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఎవరైతే ఉన్నారో అతను చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేయొచ్చు అనే ప్రొవిజన్ మనకి ఆర్టికల్ 164లో ఉంది. సో అంటే గవర్నర్కి చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసే అథారిటీ ఉన్నప్పుడు సో తనకి ఫ్రీ హ్యాండ్ ఉండదు అన్నట్లు. సో జనరల్గా గవర్నర్ అనే వ్యక్తి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదా ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో గవర్నర్ ఈజ్ నాట్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. సో రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవర్రా అంటే చీఫ్ మినిస్టర్ అన్నట్టు. సో గవర్నర్ని డి జ్యూర్ అథారిటీ అంటాం, చీఫ్ మినిస్టర్ని డి ఫ్యాక్టో అథారిటీ అంటాం, మీన్స్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అన్నట్టు. సో గవర్నర్ జనరల్గా చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తాడంటే, ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏ పార్టీ అయితే మెజారిటీ పార్టీ ఉంటుందో ఆ మెజారిటీ పార్టీ లీడర్ని చీఫ్ మినిస్టర్గా జనరల్గా అపాయింట్ చేయబడడం జరుగుతూ ఉంటుంది. సో మెజారిటీ పార్టీ లీడర్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం అంటే దాని మీనింగ్, సో మెజారిటీ పార్టీ అంటే సో ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 50% ప్లస్ సీట్స్ కింద ఏ పార్టీ అయితే సింగిల్గా గెలుచుకోబడుతుందో ఆ పార్టీ యొక్క నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏ పార్టీ కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ రాకపోతే అప్పుడు మనకి సర్కారియా కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా గవర్నర్ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్కారియా కమిషన్ రికమెండేషన్స్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఎవరిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి అన్నట్టు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. సో వీళ్ళ ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే, ప్రీ పోల్ అలయన్స్, సో ఎలక్షన్లకు ముందు ఆ ప్రీ పోల్ అలయన్స్ ఉండి వాళ్ళు కింద మెజారిటీ సీట్స్ కింద కైవసం చేసుకోగలిగితే ఆ పార్టీ లీడర్ని, ఆ ప్రీ పోల్ అలయన్స్ సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో అతను చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయొచ్చు. సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదంటే, ఇంకా ప్రీ పోల్ అలయన్స్ లేకపోతే లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో, సో లార్జెస్ట్ పార్టీ అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ సీట్స్ రాలేదు బట్ స్టిల్ వాళ్ళకు ఆ యొక్క స్టేట్లో ఎక్కువ సీట్స్ రావడం జరిగింది. అంటే 100 సీట్స్ ఉన్నాయనుకోండి ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, మనకు 51 సీట్స్ కన్నా ఉంటే అది ఆటోమేటిక్గా మెజారిటీ పార్టీ అన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు 100 సీట్స్లో ఏదైనా ఒక పార్టీకి 48 సీట్స్ వచ్చాయనుకోండి, ఇది ఆటోమేటిక్గా లార్జెస్ట్ పార్టీ కింద కన్సిడర్ చేయబడతా ఉంటుంది. సో సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్ కొన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, తను ఫ్రీ హ్యాండ్గా యాక్ట్ చేయబడడు. ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చీఫ్ మినిస్టర్ రిలేటెడ్గా ప్రొవిజన్స్లో ఉన్నట్టు. సో అంటే ఒక ఆర్టికల్ 164 మనకు క్లియర్గా మెన్షన్ చేయబడడం జరిగింది చీఫ్ మినిస్టర్ని అపాయింట్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూనియన్ టెరిటరీస్ సంబంధించి
వాళ్ళకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే ఆ చీఫ్ మినిస్టర్ని మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేయడు. సో ఆ చీఫ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క టాపిక్ పర్స్పెక్టివ్లో. సో ఆర్టికల్ 164 పవర్ ఆఫ్ ద గవర్నర్ టు అపాయింట్ ద చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ క్లియర్గా ఆర్టికల్ 164 ఉంది, చీఫ్ మినిస్టర్ షాల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్. ఒకవేళ ఇఫ్ నాట్ ఏ పార్టీకి రాకపోతే లార్జెస్ట్ పార్టీ ఆర్ కోయిలేషన్ యాజ్ పర్ సర్కారియా కమిషన్ రిపోర్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇక్కడ స్లైడ్లో మెన్షన్ చేయబడింది. సో ఇంకా అసలు మనకు ఏదైతే ఇంకా చీఫ్ మినిస్టర్ రిలేటెడ్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్స్ ఏంటంటే ఏదైతే చీఫ్ మినిస్టర్ని ఒక గవర్నర్ అపాయింట్ చేస్తున్నాడో ఆ చీఫ్ మినిస్టర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రయర్ కండిషన్ ఏమీ లేదు అన్నట్టు. అంటే సో ఆ చీఫ్ మినిస్టర్ని ఎటువంటి మెజారిటీ ప్రూవ్ చేసుకోకపోయినా గవర్నర్ అపాయింట్ చేయొచ్చు. వన్స్ అపాయింట్ చేసిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ పీరియడ్లో ఆటోమేటిక్గా అతను మెజారిటీని ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. మెజారిటీ క్యాన్ బి ప్రూవ్డ్. జనరల్గా ఒక 1 month టైం పీరియడ్ ఇస్తారు, ఆ టైంలో తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇండియాలో చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్లో ఒక గవర్నర్ జిఎం షా అనే ఒక వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో తర్వాత అతనికి ఒక 1 month పీరియడ్ టైం ఇవ్వడం జరిగింది, మెజారిటీని ప్రూవ్ చేసుకోమని అతను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఇన్స్టాన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. సో రామ్లాల్ అనే ఒక గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావుని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావుకి 1 month టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. 1 month టైం పీరియడ్లో అతని యొక్క మెజారిటీ ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల అతను డిస్మిస్ చేయాల్సి వచ్చింది చీఫ్ మినిస్టర్ పదవి నుంచి. సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ చూడొచ్చు, ఎన్టీఆర్ డిస్మిస్, సో అరెస్టెడ్ అండ్ రిలీజ్. సో క్లియర్గా మనకి ఈ యొక్క ఇన్స్టాన్స్ ఏం చెప్తుందంటే మనకి చీఫ్ మినిస్టర్ ఎవరైతే అపాయింట్ చేయబడుతున్నారో అతను ముందే అపాయింట్ చేసేటప్పుడే మెజారిటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నర్ కొంత టైం స్పాన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు వన్స్ చీఫ్ మినిస్టర్ని మనకు అపాయింట్ చేసిన తర్వాత గవర్నర్, ఈ చీఫ్ మినిస్టర్ సంబంధించి వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంత, సో టెన్యూర్ ఎంత అనేది ఒక ఫిక్స్డ్గా ఏం లేదు మన దగ్గర. సో టెన్యూర్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అట్లా అయితే గవర్నర్ యొక్క ప్లెజర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్లు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ఇన్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో చీఫ్ మినిస్టర్ ఎంతకాలం ఉండాలని. సో గవర్నర్ ప్లెజర్ మీద చీఫ్ మినిస్టర్ ఆధారపడాల్సి అవసరం ఉన్నప్పుడు గవర్నర్ ఇష్టం వచ్చినట్టుగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక చీఫ్ మినిస్టర్కి వాళ్ళ పార్టీకి మెజారిటీ ఉంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా కన్యూ అవ్వచ్చు. మరి ఎంతకాలం ఇలా కన్యూ అవ్వాలి, 10 years 15 years అంటే మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 172. ఆర్టికల్ 172 ఏం చెప్తుందంటే ఒక స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 years వరకు కంటిన్యూ అవ్వచ్చు. ముందు ఆ 5 years లోపు అదిగిన డిజాల్వ్ చేయకుండా ఉంటాయి. సో అంటే 5 years కన్యూ అవ్వచ్చు ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే దాని మీనింగ్ ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వేరే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ డిజాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ చీఫ్ మినిస్టర్ మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకు స్లోగా న్యూ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వేకెంట్గా అంటే కన్యూ జనరల్గా మనకి ఏంటంటే కేర్ టేకర్ గవర్నమెంట్స్కి ఇలా ఉంటాయి. సో ఆర్టికల్ 172 ప్రకారం మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక 5 years వరకు ఉంటుంది. సో టెన్యూర్ అనేది మనకి చీఫ్ మినిస్టర్స్కి ఫిక్స్డ్ కాదు. సో గవర్నర్ ప్లెజర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే గవర్నర్ జనరల్గా తనకు ఇష్టం వచ్చినట్టుగా యాక్ట్ చేయడానికి స్కోప్ లేదు చీఫ్ మినిస్టర్ యొక్క టెన్యూర్ వ్యవహారంలో. సో అంటే గవర్నర్ జనరల్గా ఏం ఛాన్సెస్ ఉందంటే ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 ప్రకారం సో గవర్నర్ ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని రికమెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
సో జనరల్గా మనకు ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత నుండి చాలా ఇన్స్టాన్సెస్ మనకు చాలా స్టేట్స్లో పైన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక పార్టీ రూల్ అవుతే సో దాని యొక్క అపోజిషన్ పార్టీస్ ఏదైతే రూలింగ్ స్టేట్స్లో ఉన్నాయో చాలా స్టేట్స్లలో ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 356 ప్రకారం ఖచ్చితంగా మొత్తం ఆ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లోకి. సో జనరల్గా గవర్నర్ ఆ యొక్క ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడానికి ఛాన్సెస్ ఎట్టి పరిస్థితులు రికమెండేషన్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందువల్ల మనకి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా మనకు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేయకుండా ఎస్ఆర్ బొమ్మాయి అతను కర్ణాటక ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో ఆ కేసులో గవర్నమెంట్ సుప్రీంకోర్టు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేయకుండా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్ యొక్క గవర్నర్ యొక్క ఎక్సెసివ్ పవర్స్ని ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్గా కర్టైల్ చేయడానికి అదొక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అన్నట్టు. సో ఒకవేళ చీఫ్ మినిస్టర్ గిన డెత్ అవుతే ఆటోమేటిక్గా ఆ పార్టీ వాళ్ళు న్యూ చీఫ్ మినిస్టర్ ఎన్నుకోవచ్చు. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అవుతారు. ఎవరైతే కొత్త చీఫ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ టీమ్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ గిన రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అవుతారు. ఒకవేళ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరైనా రిజైన్ చేస్తే ఆ యొక్క పోస్ట్ వేకెంట్ ఉంటుంది. కానీ ఒకవేళ చీఫ్ మినిస్టర్ కింద రిజైన్ చేస్తే కంప్లీట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అయిపోతారు. సో కొత్త చీఫ్ మినిస్టర్ ఏదైతే ఆ పార్టీ రికమెండ్ చేస్తుందో ఆటోమేటిక్గా తన ఓన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్ని క్రియేట్ చేసుకోబడతాడు. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకి రీసెంట్గా మమతా బెనర్జీ తను రిజైన్ చేస్తానంటుంది. సో అక్కడ ఉన్న పరిస్థితుల అనుగుణంగా ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ కూడా రిజైన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే అక్కడ అప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ న్యూ లీడర్ని ఎన్నుకోబడుతుంది. సో అతను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి మెజార్టీ ప్రూవ్ చేసుకోవాల్సి గవర్నర్ గిన చెప్తే ఖచ్చితంగా మెజార్టీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ రిసార్ట్లో అంటే ఇంకా ఏ ఇన్స్టాన్సెస్ ఒక లీడర్ లేరు, అపోజిషన్ పార్టీ ఎవ్వరు గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి రావట్లేదు, ఇంకా అక్కడ కొన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ ఉన్నాయి కంప్లీట్గా, ఇంకా గవర్నర్ లాస్ట్ రిసార్ట్లో కంప్లీట్గా మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి ఆస్కారం ఉన్నట్టు సో మనం చేసే అవకాశం ఉందన్నట్టు. సో ఇది ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రూల్ యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్ ద స్టేట్. సో మనకు ఆటోమేటిక్ వన్స్ ప్రెసిడెంట్ రూల్ ఆర్ గవర్నర్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా వాళ్ళు అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్స్ రూల్ వోంట్ బి ఇంపోజ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్, మణిపూర్. సో ఈ పాయింట్స్ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. సో ఇది మనకి కంప్లీట్గా చీఫ్ మినిస్టర్ రిలేటెడ్గా కొన్ని ప్రొవిజన్స్ ఇంకా కొన్ని ఈ టాపిక్ సంబంధించినంట. ఇప్పుడు మనం ఢిల్లీ సంబంధించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆ పాయింట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నట్టు. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సంబంధించి. ఆ పాయింట్స్ ఏంటంటే యాక్చువల్గా ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీగా ఫస్ట్ టైం 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే మనము స్టేట్స్ని క్రియేట్ చేసుకున్నామో, సో ఫజల్ అలీ కమిషన్ ఇంకా కొంతమంది మెంబర్స్ రికమెండేషన్స్ ఆధారంగా సో దాని ప్రకారం యూనియన్ టెరిటరీగా మనకు 1956లో ఢిల్లీ డిక్లేర్ చేయబడింది. సో ఎప్పుడైతే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయబడిందో అప్పుడు ఢిల్లీకి సో ఎక్కడా కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకుండా ఉండే. కానీ 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. 239AA, 239AB. సో ఈ 2 ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్సర్ట్ చేసి సో ఢిల్లీ యొక్క యూనియన్ టెరిటరీ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా మార్చబడింది. అట్ ద సేమ్ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ 70 మెంబర్స్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీని క్రియేట్ చేయడం జరిగింది. సో దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా ఆర్టికల్ 239 అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీస్ మీద మాట్లాడుతోంది.
ఇప్పుడు యూనియన్ టెరిటరీస్లోనే స్పెషల్ పవర్స్ ఆర్ స్పెషల్ స్టేటస్ ఈ ఢిల్లీకి ఇవ్వబడడం జరిగింది కాబట్టి మన సపరేట్ ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. మనకు ఢిల్లీ ఎందుకంటే మనకి సో ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ ఇయర్లో ఫెబ్లో మనకి ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు అసలు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా వచ్చింది ఏంటి అనే పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. వై డస్ ఢిల్లీ ఏ యూనియన్ టెరిటరీ ఎలెక్ట్ ఏ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు రీజన్స్ మనకు ఈ ఆర్టికల్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఢిల్లీస్ ఎరీనా. నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ టాపిక్ 2, దట్ ఈస్ నిపా వైరస్. సో మన నిపా వైరస్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఏంటి ఈ టాపిక్, ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మనకి నిన్న న్యూస్ పేపర్లో మల్లాపురం అనే డిస్టిక్లో కేరళలో ఉంది ఇది. ఇక్కడ నిపా డెత్ కేస్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో మల్లాపురం 150 కాంటాక్ట్స్ ఆస్క్డ్ టు ఐసోలేట్ దెమ్సెల్వ్స్. Health authorities in Kerala on Saturday confirmed that a 24-year-old man from Vandoor in Malappuram district in the state had died from Nipah infection on September 9th. సో ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా మనకి ఒక చైల్డ్ ఇలా నిపా కేసులో చనిపోవడం జరిగింది. సో కంప్లీట్గా ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్లో వచ్చే ఇంపార్టెంట్ డిసీజెస్ కాబట్టి మనం తప్పకుండా దీని మీద వర్క్ చేయాలి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. నౌ లెట్ us స్టార్ట్. అసలు ఏంటి ఈ నిపా వైరస్ అనేది? సో ఫస్ట్ టైం అసలు ఈ నిపా అనేది ఎక్కడ అవుట్ బ్రేక్ అయింది, ఇది ఇండియాలోనే ఉంటుందా, ఎక్కడైనా ఈ డిసీజ్ అక్కరెన్స్ ఉంటుందా అనేది మనకు ఇంపార్టెంట్. సో మనకి ఇది యాక్చువల్గా ఈ నిపా అనేది ఫస్ట్ టైం మలేషియాలో 1998లో ఒక ఏరియా ఉంది మలేషియాలో, దాని పేరు కాంపాంగ్ సుంగై నిపా అన్నట్లు. సో కాంపాంగ్ సుంగై నిపా అనే ఒక ఏరియాలో మలేషియాలో ఉంది ఇది. ఆ ఏరియాలో ఫస్ట్ టైం ఈ వైరస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో అలా దీనికి నిపా అనే నేమ్ కూడా యాడ్ అయింది అన్నట్టు. సో కాంపాంగ్ సుంగై నిపా. సో 1998 తర్వాత సింగపూర్లో ఈ నిపా వైరస్ డిటెక్ట్ అవ్వడం, తర్వాత ఇండియాలో 2001 వెస్ట్ బెంగాల్లో రిపోర్ట్ అవ్వడం, బంగ్లాదేశ్లో రిపోర్ట్ అవ్వడం, 2018లో కేరళలో రిపోర్ట్ అవ్వడం. సో ఇలా మనకు మోస్ట్లీగా ఈ నిపా వైరస్ సంబంధించిన డిసీజ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే ఎక్కువ మనకి అవుట్ బ్రేక్ అవుతూ ఉంది. సో అందువల్ల మనకి చాలా కన్సర్న్ అన్నట్టు ఈ వైరస్ సంబంధించి. సో అసలు ఈ డిసీజ్ ఎలా వస్తుంది మనకి, ఈ పాయింట్ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది మనకి, ఇది ఇంపార్టెంట్. సో ఈ నిపా వైరస్ అనేది బేసిక్గా జూనోటిక్ డిసీజ్ అంటాం. ఏంటి జూనోటిక్ డిసీజ్? జూనోటిక్ డిసీజెస్ అంటే ఏ డిసీజ్ అయితే హ్యూమన్స్కి యానిమల్స్ ద్వారా ఫస్ట్ ట్రాన్స్మిషన్ అయ్యేది యానిమల్స్ ద్వారా అవుతే వాటిని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఈ వైరస్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో నిపా వైరస్ అనేది న్యాచురల్గానే ఒక యానిమల్, ఒక బ్యాట్లో ఉంటుంది. ఆ బ్యాట్ ఏంటంటే ఫ్రూట్ బ్యాట్ అన్నట్టు. సో ఫ్రూట్ బ్యాట్లో ఇది న్యాచురల్ హోస్ట్ అన్నట్టు, అంటే సహజంగానే ఈ యొక్క వైరస్ ఉంటుంది కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఈ ఫ్రూట్ బ్యాట్ ఎప్పుడైనా ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసినప్పుడు హాఫ్ ఈటెన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసినా లేదా వేరే యానిమల్స్ కన్జ్యూమ్ చేసినా ఆటోమేటిక్గా ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లేదా ఈ యానిమల్స్కి ఏదైతే ఈ నిపా వైరస్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిందో ఆ సరౌండింగ్స్లో మనం ఉన్న మనకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మనకు ఒక సైకిల్ అన్నట్టు. ఆ సైకిల్ ఏంటంటే ఫ్రూట్ బ్యాట్ ద్వారా మనకు ఫస్ట్ టైం ఒక హ్యూమన్స్కి రావచ్చు, లేదా ఆల్రెడీ ఇంకొక యానిమల్స్లో ఏదైతే ఉంటే షీప్ కానీ పిగ్స్ కానీ ఆ యానిమల్స్ నుంచి కూడా అవి ఏదైతే తింటాయో ఆటోమేటిక్ మనకు అక్కడ నుంచి రావచ్చు అన్నట్టు. సో అందువల్ల వీటిని జూనోటిక్ డిసీజ్ అంట. మోస్ట్లీ ఫ్రూట్ బ్యాట్స్ అనేది మనకు మేజర్ క్యారియర్స్కి చెప్తూ ఉంటారు. సో వన్స్ ఈ నిపా వైరస్కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్లో కొన్ని సిమ్టమ్స్ ఎమర్జ్ అవుతాయి. ఫీవర్ రావడం, మజిల్ పెయిన్స్ అంటాం, ఎన్సిఫలైటిస్ అంటాం, అంటే
బ్రెయిన్ అనేది స్వెల్ అవుతుంది, లేదా మైకోకార్డైటిస్ అంటాం, హార్ట్ మజిల్ స్వెల్ అవ్వడం జరిగింది. ఇది చాలా సివియర్ కేస్ అన్నట్టు మొత్తం మనకి. సో ఆటోమేటిక్గా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకి ఈ నిఫా వైరస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఏం లేవు, అంటే ఒక స్పెషలైజ్డ్ వ్యాక్సిన్ అనేది ఏం లేదు. సో సిమ్టమ్స్ అయినప్పుడు మనకు కొన్ని ప్రికాషనరీ అంటే ఆ తర్వాత మనకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోవడమే తప్పించి వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాటర్ ఎక్కువ దాపించడం, ఇట్లా కొన్ని ఉంటాయి మెజర్స్. సో అయితే మనకు నిఫా వైరస్లో మేజర్ డేంజర్ ఏంటంటే, నిఫా వైరస్ ఎక్కడైతే రిపోర్ట్ అవుతుందో అక్కడ కేసెస్కి ఫెటాలిటీ రేట్ మనం కంపేర్ చేస్తే చాలా సివియర్గా కనబడతా ఉంది. అది మనకు నిఫా వైరస్ని ఒక డెడ్లీ డిసీజ్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో మనకి 2001లో వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే మనకు నిఫా వైరస్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో ఆ టైంలో టోటల్ 66 కేసెస్ రిపోర్ట్ అవుతే 45 కేసెస్ డెత్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 68% మనకు ఫెటాలిటీ రేట్ ఉంది. సో మళ్ళీ బంగ్లాదేశ్లో వచ్చిందని చెప్పాను, అక్కడ కూడా 31 కేసెస్లో 23 డెత్స్ మనకు ఉన్నాయి. సో 36 కేసెస్ ఉన్నాయి, మళ్ళీ మనకు బంగ్లాదేశ్లో వచ్చినప్పుడు 27 డెత్స్. ఇది మనకు మేజర్ కన్సర్న్, అందువల్ల ఇది చాలా ఒక డెడ్లీ డిసీజ్ అన్నట్టు. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్ దీనికి సంబంధించి. సో ఇది మనకు నిఫా వైరస్ సంబంధించి. కానీ అట్ ద సేమ్ టైం చీఫ్ మినిస్టర్ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన ఇష్యూ ఈరోజు టాపిక్లో, ఇప్పుడు ఈ 2 టాపిక్స్ ఏదైతే డిస్కస్ చేశామో ఈ 2 టాపిక్స్ మీద మనం ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీనికి ఆన్సర్స్ మీరు ఆ కామెంట్ బాక్స్లో పెట్టండి. రేపటి వీడియోలో ఈ 2 క్వశ్చన్స్ మనం ఫస్ట్ 5 మినిట్స్లో వీటి మీద డిస్కస్ చేసి అట్ ద సేమ్ టైం న్యూ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే ఈ 2 ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఏదైతే ఇచ్చానో ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ మీదనే ఇచ్చాను. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాను. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒకటి మనం ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. స్టేట్మెంట్, ఢిల్లీ హ్యాస్ ఇట్స్ ఓన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ డిక్లరేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. ఇఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ డైస్ దెన్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఈస్ మ్యాండేటరీ. ఏది మనకు కరెక్ట్ స్టేట్మెంటో మనం అడిగాం. కింద ఆన్సర్ చాలా ఈజీ క్వశ్చన్ అన్నట్టు. ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ కింద మనం బాగా వింటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ దాంట్లో నిఫా వైరస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షస్ డిసీజ్. సో మనం ఈ పాయింట్ డిస్కస్ చేయాల్సింది. నిఫా వైరస్లో మనకు జనరల్గా RNA జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఇది వీ హ్యావ్ టు ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ కేస్ ఆఫ్ నిఫా వైరస్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా. ద న్యాచురల్ హోస్ట్ ఫర్ నిఫా ఈజ్ ఫ్రూట్ బ్యాట్. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాను. సో మనకు 1 కరెక్టా, 2 కరెక్టా, 3 స్టేట్మెంట్లు కరెక్టా, అన్ని స్టేట్మెంట్లు కరెక్టా అన్నట్లు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.